ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిల్మ్ సిటీని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సందర్శించారు. ఫిల్మ్ సిటీ సుందర ప్రదేశాలు, అబ్బురపరిచే కట్టడాలను వీక్షించారు. త్వరలో చేపట్టనున్న ఆధ్యాత్మిక నగరం ఓం సిటీ పూర్తయితే హైదరాబాద్ ప్రపంచానికే తలమానికమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫిలిం సిటీ సందర్శనకొచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సాదర స్వాగతం పలికారు. కేసీఆర్తో పాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు పర్యటనలో పాల్గొన్నారు. రామోజీరావు స్వయంగా కేసీఆర్ను తోడ్కొని ఫిలిం సిటీలోని విశేషాలను చూపించారు. భాగవతం సెట్, సాహస్, మూవీ మహల్, బర్డ్స్ పార్క్ సహా వివిధ పర్యాటక ప్రదేశాలను కేసీఆర్ ఆసక్తిగా వీక్షించారు. ఫిలిం సిటీ నిర్మాణం, పర్యాటకులకు కల్పిస్తున్న వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సినిమా చిత్రీకరణలో భాగంగా వేస్తున్న సెట్టింగులను పరిశీలించారు. నూతనంగా నిర్మించ తలపెట్టిన ఆధ్యాత్మిక నగరి ఓం వివరాలతో కూడిన ఆల్బంను రామోజీరావు ముఖ్యమంత్రికి అందజేశారు. ప్రాజెక్టు వివరాలు, విశేషాలను వివరించారు. భూతల స్వర్గాన్ని తలపించే ఫిలిం సిటీ హైదరాబాద్లో ఉండటం తెలంగాణతో పాటు దేశానికే గర్వకారణమని కేసీఆర్ కొనియాడారు. రామోజీ ఫిలిం సిటీ ఒక అద్భుతమైనటువంటి కళాఖండం. దీని నిర్మాణం వెనక చాలా కఠోరమైనటువంటి పరిశ్రమ, దీక్షతోని, ప్యాషన్తో చేస్తే తప్ప ఇటువంటి కళాఖండాలు మామూలుగా తయారు కావు. ఇక్కడ ఉండబడే బర్డ్స్ పార్క్ గాని, బటర్ఫ్లైస్ పార్క్ గాని, సాహస్ అనేటువంటి ఆటలకు సంబంధించిన విషయం గాని, వాస్తవంగా చెప్పాలంటే ఇది ఫిలిం సిటీ కంటే టూరిజం అట్రాక్షన్ పాయింట్ ఎక్కువ ఉంది. చాలా విషయాలు చాలా చూడదగ్గవి, తెలుసుకోదగ్గవి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకి, కాలేజీ పిల్లలకి చాలా ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఇది. హైదరాబాద్ లో తప్పకుండా ప్రతి వాళ్ళు చూడవలసినటువంటిది. మేము బయట అక్కడక్కడ వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో చాలా చూస్తూ ఉంటాం. ఏదో కొద్ది ప్లేసులో కొన్ని తమాషాలు పెట్టి చేస్తారు తప్ప ఇంత స్పేషియస్ గా, ఇంత పొల్యూషన్ ఫ్రీగా, ఇంత మంచి లష్ గ్రీన్ ట్రీస్ మధ్య ఒక ఫ్రెష్ వాతావరణంలో, ఫ్రెష్ ఎయిర్ లో ఈ రోజు నా వాస్తవానికి నేను ఒక గంట 2 గంటలు ఉండిపోదామని వచ్చాను. కానీ దాదాపుగా ఒక 4.5 అవర్స్ పైనే స్పెండ్ చేసి వెళ్ళలేకపోయాం. అంత అద్భుతమైనటువంటి నిర్మాణాలు జరిగినాయి ఇక్కడ. చక్కగా తిరగడానికి బస్సులు గాని, ఇబ్బంది పడకుండా కేఫ్టేరియాస్ గాని, అన్ని రకాల ఆహార పదార్థాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా ఒక 2 రోజులు ఉండి చూద్దాం అనుకునే వాళ్ళకి ఉండేటానికి కూడా మంచి చక్కటి వసతులు ఉన్నాయి. నేను ఒక 10 years బ్యాక్ ఇక్కడికి వచ్చాను. 10 years బ్యాక్ వచ్చినప్పుడు కొంచెం తిరిగి చూశాను. అసలు అప్పటికి ఇప్పటికీ పొంతన పోలిక కూడా లేదు, అంత డెవలప్ అయింది. ఇంకా ఇక్కడ రామోజీరావు గారు ఓం అనే ప్రాజెక్ట్ శ్రీకారం చుడతా ఉన్నారు. అదైతే అసలు ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి కళాఖండం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ దేవస్థానాల యొక్క రిప్లికాస్ అవి ఎట్లా ఉన్నాయో అంతే హైట్స్ తో, అంతే పద్దతితో, నిత్య పూజలతో బ్రహ్మాండంగా ఇక్కడ ఓం కార్యక్రమం జరగబోతా ఉంది. మరి అదే జరిగితే నిజంగా ఇండియాకే ఒక అద్భుతం. ఇది తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ సిటీకి కాదు, భారతదేశానికే రామోజీరావు గారు డెఫినెట్ గా ఒక గొప్ప గిఫ్ట్ ఇచ్చిన వారు అవుతారు. మొత్తం దేశంలో ఉండే పుణ్యక్షేత్రాలన్నీ ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో ఇక్కడ ఉండి చక్కగా దర్శనం చేసుకుని మంచిగా చేసుకుని పోవచ్చు. అంత గొప్పగా వచ్చేటువంటి గిఫ్ట్ అది, మామూలు విషయం కాదు. ఢిల్లీలో ఉన్నటువంటి స్వామినారాయణ వాళ్ళ అక్షర్ధామ్ చూస్తేనే మన వాళ్ళు చాలా ఆశ్చర్యపడతారు. అసలు ఓం సిటీ కనుక వస్తే ఓం సిటీ ప్లస్ ప్రస్తుత ఫిలిం సిటీ, ఇక్కడ ఉన్న టూరిజం ఏర్పాట్లు అన్ని కలిసి దాని తలదన్నే విధంగా డెఫినెట్ తయారవుతుంది. డెఫినెట్ గా ఇంత గొప్ప అడిషన్ రామోజీరావు గారు ఇచ్చినందుకు నేను వారికి నిజంగా తెలంగాణ రాష్ట్రం పక్షాన కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకా బాగా డెవలప్ కావాలి. ఆ ఓం ప్రాజెక్ట్ కూడా వీళ్ళంత త్వరగా పూర్తి కావాలి. వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టూడియో విత్ ఆల్ ఫెసిలిటీస్, ఇట్స్ రియలీ సంథింగ్ గ్రేట్. నాకు తెలిసి ఓం ప్రాజెక్టు పూర్తి అయితే ఖచ్చితంగా ప్రతిరోజు 2 నుంచి 2.5 లక్షల మంది విజిటర్స్ ప్రతిరోజు వచ్చిన ఆశ్చర్యండి. సో ఇట్స్ రియల్లీ గ్రేట్ ప్లేస్ టు సీ. రామోజీ ఫిలిం సిటీని తెలంగాణ రాష్ట్రం కలిగి ఉన్నందుకు నేను గర్వపడతా ఉన్నా. 100%, దట్స్ బియాండ్ డౌట్. షార్ట్ పీరియడ్ లో నేను మా టూరిజం సెక్రటరీ, మా చీఫ్ సెక్రటరీ వాళ్ళందరినీ కూడా తీసుకుని వస్తాను ఒకసారి. ఎందుకంటే రామోజీరావు గారి స్పెషాలిటీ ఏంటంటే ప్రభుత్వం నుంచి పైసా తీసుకోరు. ఇంత పెద్ద యాక్టివిటీ ప్రమోట్ చేయడానికి ఏ ప్రభుత్వం గానీ ఎవరు గానీ పైసా ఇచ్చింది లేదు.
వారి స్వశక్తి మీద వారి కృషి మీద చేసుకున్నటువంటిదే తప్ప నో ఎంకరేజ్ బై ద గవర్నమెంట్ సో ఫార్. తప్పకుండా ఇంత మంచి పీస్, ఒక భూతల స్వర్గంలాగా రూపొందినటువంటి ఈ పీస్ ని మరింత గొప్పగా ఉండేటట్టుగా ఇంకా పెంచడానికి అవసరమైనటువంటి సహకారం ప్రభుత్వ పరంగా సంపూర్ణంగా అందిస్తాం.